హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రులు శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు మీకు పానకం రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందుగా నేను ఒక రోల్ తీసుకున్నాను. అందులో 1.5 స్పూన్ మిరియాలు వేస్తున్నాను. మామూలుగా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇట్లా చేస్తున్నాను. అలాగే 2 ఇలాచీ కూడా వేస్తున్నాను. రెండింటిని బాగా దంచుకోవాలి. మరి ఫైన్ పౌడర్ అక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మనం ముందుగా దంచిపెట్టిన పొడి వేసుకుందాం. నా దగ్గర బెల్లం పౌడర్ ఉందండి, అందుకని నేను అది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ లేకపోతే బెల్లాన్ని దంచుకొనైనా వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ బెల్లం వేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు, క్వాంటిటీని బట్టి మెజరింగ్స్ మార్చుకోవచ్చు. ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. ఇక రేపు అలంకరణ సంగతికి వస్తే, రేపు ఆశ్వయుధ శుద్ధ పంచమి అండి. రేపు మహాచండీశ్వరి దేవి అలంకరణ. అమ్మవారికి పానకాన్ని నివేదన చేస్తాము. ఇప్పుడు ఒక గ్లాసులోకి ఈ పానకాన్ని మొత్తం షిఫ్ట్ చేసుకుంటున్నాను. పానకాన్ని మొత్తం గ్లాసులోకి తీసేసుకొని అమ్మవారికి సమర్పించడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్.